హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సంగీతాస్ కిచెన్లో ఇలా స్పెషల్ ఏంది మీరు చూస్తున్నారా? పెంక పైన ఇట్లా ఉల్లిగడ్డ ఎందుకు రాస్తుంది అని మీకు డౌట్ వస్తుందా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక చిట్కే, అంటే టిప్. మనం దోశ పోసే ముందు, అది చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఇట్లా దోశ పోసే ముందు ఉల్లిగడ్డని కోసి ఒకవేళ మొత్తం పెంక పైన అట్లా ఫుల్గా రాస్తే సూపర్ టేస్టీ దోశలు రావడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దోశ పోసే ముందు ఉల్లిగడ్డ ఇట్లా పూసుకొని దాన్ని పెంక పైన రాసి దోశ పోయండి. దాంతోపాటు ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏం చేస్తున్నారు సంగీత మేడం, పిట్లా. వీళ్ళు యాక్చువల్గా మహారాష్ట్రలో ఉండే, సో స్పెషల్ పిట్లా సూపర్ చేస్తుంది. దోశ అండ్ పిట్లా అద్దరిపోతుంది. సో సంగీత గారు, ఇప్పుడు మీరు దోశ పోసింది కదా, ఈ దోశని ఎంతసేపు కాలాలండి? జస్ట్ ఒక 2-5 minutes బ్రౌన్ అయ్యే వరకు. ఓకే, ఫ్లిప్ ఓవర్. సో బేసికల్లీ మీరు పెంక పైన భర్తను కూర్చున్నట్టు దోశని ఇచ్చి పెంకని అటు ఇటు తిప్పుతారనమాట, అంతేనండి? అంతేగా. ఓకే, అది పెంక పైన కాల్చడానికండి, చేతి దగ్గర తీసుకురకండి. ఓకే అండి, బాయ్ బాయ్. ఇప్పుడు జర డేంజర్ అవుతుంది, నేను చూసుకుంటున్నాను బాడీని. బాయ్ అండి.